ఎలాంటి నీరు ఇస్తున్నారు? మేము మంచి నీరే ఇస్తున్నాము, కావాలని రాజకీయం చేస్తున్నాం. నీళ్ళు ఎలా వస్తున్నాయి? నీళ్లు చాలా దారుణంగా ఉందండి. మురికి నీటితో వస్తుందండి. ఆ నీరు దుర్వాసనతో కూడిగా ఉంది. ఇప్పుడు మేము నగరపాలక దృష్టికి, మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళామండి. మంత్రి విడుదల రజనీ గారు ఒకటే చెబుతా ఉన్నారండి, డయేరియా అంతే ఒక ప్రాంతంలో కంటిన్యూషన్గా పక్క నీళ్ళు అందరికీ వచ్చేదాన్ని డయేరియా అంటారు, అక్కడొకటి వచ్చేదాన్ని డయేరియా కాదు అంటున్నారు. మీకు కనీసం ఒక మంత్రి స్థాయిలో ఉండి మీకు ఎక్కడెక్కడ ఎన్ని కేసులు వచ్చినాయో తెలుసుకోలేనటువంటి దారుణ స్థితిలో మంత్రి గారు ఉన్నారు. మీరు అధికారులను అడగండి. శారదా కాలనీ మొత్తం డయేరియాతో ఉంది. పక్క నీళ్లు ఎక్కడ ఎన్ని కేసులు వచ్చినాయో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో, దారుణ పరిస్థితుల్లో మీ ప్రభుత్వం, మీరు మంత్రి గారు ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు నగరవాసులకి స్వచ్ఛమైన మంచినీరు అందించి వాళ్ళకి డయేరియా వ్యాధి నుంచి కాపాడాలని కూడా కోరుకుంటాను. కాని పక్షంలో ఈ బాధితుల కుటుంబాలతో మీ ఆఫీస్ దగ్గర కానీ మరియు నగరపాలక సంస్థకు కానీ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎక్కువగా వస్తున్న కనీసం ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫా ఇప్పటివరకు కూడా పరామర్శించలేన్నారు. ఎందుకు ఈ పరిస్థితి? గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత 15 రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా కలుషితమైన నీరు తాగి 4 చనిపోయారు. మొట్టమొదట ఓబుల్ గారు, తర్వాత పద్మ గారు, తర్వాత ఇక్బాల్ గారు. ఈ నిన్న జరిగినటువంటి మృతుల్లో గాజుల సూర్యనారాయణ గారు. ఇంత జరుగుతున్నా, ఇంత ప్రాణాలు కోల్పోతా ఉన్నా గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా గారు ఇంతవరకు ప్రజలు కనపడట్లా. నిన్న వచ్చి గాజుల సూర్యనారాయణ గారి మృతదేహం దగ్గరికి వచ్చి పక్కన ఉన్నటువంటి డ్రైనేజ్ మొత్తం అప్పటికప్పుడు తీపిచ్చి, నేను 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాను డ్రైనేజ్ బాగు చేయమని, నా మాట ఎవరైనా ఎట్లేదని చెప్పేసి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. కమల్ హాసన్ కన్నా నటనలో మించిపోయాడు ముస్తఫా గారు. ఆయనకి గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడిగా 10 సంవత్సరాల పాటు ఆయనకి అధికారం ఇస్తే ప్రజలు ఆయన మీద ఎంతో నమ్మకంతో ఆయన ఎదురుగా ఉన్నటువంటి స్టేడియాన్ని బాగు చేయించలేపాడు. గుంటూరులో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో అట్టడుగు స్థాయిలో తూర్పు నియోజకవర్గాన్ని తీర్చిద్దాడు. ఆయన ఎక్కడ అభివృద్ధి లేదు. మనుషులు ఇలా చనిపోతూ ఉంటే ఆయన ఎక్కడో విదేశాల్లో ఉంటాడు. అదే తూర్పు నియోజకవర్గానికి ఆయన గురించి ఆయన అసమర్థత ఏందో తెలిసిపోయింది. ఇప్పుడు ఆయన కూతుర్ని నుంచోబెట్టాడు తూర్పు నియోజకవర్గానికి. ఆమె అయితే మరీ దారుణంగా అక్కడికి వచ్చి, ఇది డయేరియా మృతి కాదు, అయినా కూడా మేము డబ్బులు ఇస్తున్నామని చెప్పేసి ఒక 10,000 20,000 అంటే చనిపోయిన వాళ్ళకి ఒక డబ్బులతో ఒక మసిపూసి మారేడుకాయ చేద్దాం లక్ష్యంతో ఉంది. ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడ చూడం మనం. ముఖ్యంగా మాట్లాడితే గుంటూరు నగర మేయర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఎంత సిగ్గుచేటంటే నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ 1,400 కోట్లు. ఈ 1,400 కోట్లు ఏం చేస్తారు? కనీసం గుంటూరు తూర్పు కానీ పశ్చిమ నియోజకవర్గం కానీ కాలువలు పూడికలు తీశారా? ఈ విధంగా డయేరియా వచ్చి ఏరియాలు బాగా ఇబ్బంది పడతా ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? వాళ్ళకు ఉన్న సమస్యను పరిష్కరించాలి. కానీ వాళ్ళు ఇది డయేరియాతో సంబంధం లేదని చెప్పి దొంగ సర్టిఫికేట్లు పెడతా ఉంటే, వాళ్ళు చెప్పినటువంటి ప్రెస్ మీట్ పెట్టినటువంటి మరుసటి రోజే గాజుల సూర్యనారాయణ గారు చనిపోతే ఏం సమాధానం చెప్తారు? ఈ 4 కుటుంబాలు అనాథలు అయిపోయినాయి. మరి వాళ్ళని ఎవరు ఆదుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటారా? మేయర్ గారు ఆదుకుంటారా? కమిషనర్ ఆదుకుంటారా? ఈ రోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి రజనీ గారు ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పి వచ్చారు. ఈమె ప్రచారం మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రజల మీద లేదు. ఎంతసేపటికి నన్ను చూడండి, నా కటౌట్ చూడని చెప్పేసి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కటౌట్లు పెట్టింది తప్ప ఈ ప్రజలకు సంబంధించింది ఎక్కడా లేదు. మీడియా వాళ్ళు ప్రశ్నిస్తుంటే తెలంగాణ వేసి తప్పించుకొని వెళ్ళిపోతా ఉంది. ఇటువంటి నాయకురాలు మాకు అవసరం చెప్పి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అందరూ కోరుకుంటా ఉన్నారు. సార్, మీరు కార్పొరేటర్గా ఉన్నారు, ఎందుకు ఈ కలుషిత నీరు ఇట్లా వస్తుంది? 10 రోజులైనా కూడా ఎందుకు కంట్రోల్ చేయని పరిస్థితి ఉంది సార్ నగరపాలక సంస్థ? నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యమే. ఎందుకంటే మేము కార్పొరేటర్లుగా ఉండి 5-6 కలిసి వాటర్ ప్లాంట్కి వెళ్ళాం. తక్కిలపాడు వాటర్ ప్లాంట్కి 15 రోజుల క్రితమే. నీళ్లు సరిగా రావట్లేదని ప్రజలు మా వద్దకు వచ్చి ఉంటే ఎందుకు అనేది కారణం మీద వెళ్ళాము. అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు టెస్టింగ్లు సరిగా లేవు. ఆ రిపోర్టులు చూసాం కూడా. ఏ రోజు ఆ రోజు టెస్టింగ్లు అని ఇప్పుడు చెప్తున్నారు. గతంలో కూడా ఎప్పుడు ఉండాలి కదా, ఆ రోజు టెస్టింగ్లు అయితే లేవు. మేము చూసాం, వెరిఫై చేసాము. అలానే నీళ్ళు ఎందుకు రావట్లేదంటే నీళ్లు పాచిపట్టి నీళ్ళు వస్తున్నాయండి, అందుకని నీళ్ళు సరిగా ఫిల్టరేషన్ కాకపోతే ప్రజలకు అందట్లేదని చెప్తున్నారు. ఆ రోజే కమిషనర్ గారికి మెసేజ్ ద్వారా చెప్పాము, వారు కూడా స్పందించారు. అయినా దాని మీద చర్యలు మాత్రం ఎంటే తీసుకోవాలా. తర్వాత ఎక్కడ పెడితే అక్కడ గుంటలు తోమటం, వదిలేయటం పైప్ లైన్ కనెక్షన్ల కోసమని ఇష్టం వచ్చిన పైపులు కట్ చేసినా కానీ దాన్ని అట్నే వదిలేస్తారు. దాన్ని డమ్మిలు చేయరు. ఆ మురికి నీళ్ళన్ని కాలంలో నీళ్ళు అట్లా చేరి ఏ ఏరియాకైతే కాలంలో నీళ్ళు అట్లా చేస్తున్నాయో గుంటలు తీసి ఉండకాడ ఆ ఏరియాలకు సంబంధించి ఇప్పుడు అక్కడక్కడ కూడా ఈ రోగాలన్నీ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అందరు ప్రజల ప్రాణాల మీదకి వచ్చినాక, హాస్పిటల్లో చనిపోయినాక ఇప్పుడు వచ్చి అన్ని గుంటలు పూడ్చి చేయటం అన్నీ జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా అధికారులు నిర్లక్ష్యం లేకుండా స్పందిస్తారో ప్రజాప్రతినిధులు చెప్పినప్పుడు అప్పుడే ఈ యొక్క సమస్యలకు పరిష్కారం ఉంటుంది. సార్, మీరు చెప్పండి, గతంలో కన్నా లక్ష్మీనారాయణ మంత్రిగా ఉన్నప్పుడు 24 గంటల మంచినీటి పథకానికి 400 రూపాయల ప్రాజెక్ట్ నిధులు తెచ్చారన్నారు. అసలు అది ఆ ప్రాజెక్ట్ ఏమైంది? ఎందుకు మంచిలు అందించలేకపోతున్నారు? గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ
తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఈ నగరంలో మంచినీటికి స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేయాలన్న ఉద్దేశంతో రిజర్వాయర్లు కట్టడం కానీ పైప్ లైన్లు వేయడం కానీ చాలా కార్యక్రమాలు చేశారు. తర్వాత వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ నాయకులు కానీ దాచుకోవటం తప్పితే ప్రజా సమస్యల మీద ప్రజలకి ఇవ్వాల్సిన వసతుల మీద దృష్టి పెట్టలేదు. మేము గతంలో కూడా చాలాసార్లు కౌన్సిల్ మీటింగుల్లో కానీ వివిధ పత్రికా సమావేశాల్లో కానీ మేము మంచినీటి సరఫరా మీద ఈ నగరంలో తలెత్తున్నటువంటి మంచినీటి సరఫరాలో జరుగుతున్న అవాంతరాల మీద ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద మేము చాలాసార్లు కౌన్సిల్లో ఈ సమస్యల మీద తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాడాం. ఈ నాయకులకి చిత్తశుద్ధి లేదు. అధికారంలో ఉన్నారు, ఏదైనా ఉంటే కౌన్సిల్ సమావేశాలకు వచ్చి వీళ్ళు బల ప్రదర్శనలు చేసుకుని మంది ఉన్నారనే ఆర్భాటం తప్పితే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఒక మంత్రిగా కానీ లేదా ఒక ప్రజాప్రతినిధిగా కానీ ఈ ప్రజలకు అవసరాలకు ఏమి త్రాగునీరు అందించాలి, దానికి ఏమేం చేయాలని గత ప్రభుత్వాల్లో శాంక్షన్ అయినటువంటి ఏదైతే రూరల్ మండలానికి సంబంధించినటువంటి విలేజెస్ మెజ్జాని విలేజెస్ సంబంధించినటువంటి వాటర్ ట్యాంక్స్ ఏదైతే గోరెంట్ల కొండ మీద కట్టారో అది 90% ట్యాంక్ పూర్తయింది. దానికి సంబంధించి వాటర్ సప్లై చేసేటువంటి పంప్ హౌస్ మెగావాడికి వచ్చింది. మెగావాడి వాళ్ళ జేబు సంస్థ, జగన్మోహన్ రెడ్డి జేబు సంస్థ, వాడు దాన్ని కట్టలేదు. దానివల్ల ఏదైతే మెజ్జాని విలేజెస్ ఉన్నాయో వాళ్ళు కూడా నేటికి మంచినీటి తీవ్రత మంచినీటి లభ్యత లేక వాళ్ళు కూడా మంచినీటి సమస్య ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళందరూ మమ్మల్ని నగరంలో ఎందుకు కలిపారు, మాకు వసతులు ఇవ్వకుండా మేము పంచాయతీల్లో ఉంటేనే బాగుండేది, ట్యాక్సులు వసూలు చేస్తున్నారు మా దగ్గర అని చెప్పి వాళ్ళు వాపోతా ఉన్నారు. వీళ్ళు ప్రజల దగ్గర ట్యాక్సులు అధిక శాతం చెత్త మీద కూడా పన్నేశారు. కనీసం తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేని దుర్భర పరిస్థితి నగరంలో నెలకొని ఉంది. మేము మొన్న ఈ మధ్య వాటర్ ఇష్యూస్ గత సమ్మర్లో జారలమూడి నుంచి రాని విషయంలో కానీ మొన్న తక్కలపాడులో ఉన్న ఇష్యూస్ కానీ మేము అందరం వెళ్ళాం. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు కమిషనర్ గారు నోటీస్కి తీసుకొచ్చాం. ఆమె అధికారులను హెచ్చరించింది. ఇప్పుడు ఏదో సమస్య వచ్చినప్పుడు మేము చెప్తే దాని మీద దృష్టి పెడుతున్నారు తప్పితే ఇక్కడ బాధ్యత గల అధికారులు కానీ దాని మీద అవగాహన కలిగిన అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు దీని మీద దృష్టి పెట్టట్లేదు. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. మేము ఏదైతే చెప్తా ఉన్నామో మంచినీరు అనేది కలుషితం అవుతా ఉందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మేము చెప్పినట్టే శారదా కాలనీ కానీ వసంతరాయపురం కానీ సంగడగుంట కానీ ఆ ప్రాంతాలకు శ్రీనగర్ కానీ ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు డయేరియాతో హాస్పిటల్లో చేరుతా ఉన్నారు. ఈ మంత్రి ఏదైతే తెలుగుదేశం పార్టీలో మొక్కగా ఉండి నేడు మంత్రి అయిన మంత్రి ఈ నగరం మీద చిలకలూరిపేట వదిలేసి ఈ నగరం మీద దృష్టి పెట్టింది. మరి ఈ నగరంలో మంత్రిగా ఉన్నప్పుడు బాధ్యత తీసుకోకుండా ఏం చెప్తుంది, హాస్పిటల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంది కాబట్టి ఆమె జులుం ప్రదర్శిస్తా ఎవరైనా అడ్మిట్ అయితే కలుషిత నీరు తాగామనేది చెప్పకుండా, ఎందుకంటే రేపొద్దున చనిపోయినప్పుడు వాళ్ళకి ఏదో లివర్ ఫంక్షనింగ్ బాగాలేదు, కిడ్నీ ఫంక్షనింగ్ బాగాలేదు, స్ట్రోక్ వచ్చిందని రాపిస్తూ ఉన్నారు. వాళ్ళు అడ్మిట్ అయింది ఏ కాజుతో, డయేరియాతో వెళ్ళినప్పుడు వాళ్ళు రికవరీ అవ్వకపోతే ఆ ఫంక్షనింగ్ మీద ఎఫెక్ట్ పడుద్ది. అది డాక్టర్ కిరణ్ కుమార్ గారు చెప్పాడు, ఆర్ఎంఓ గారు. ఈ రకమైన మరణాలు కూడా వాళ్ళు ఏదో సహజ మరణాలుగా చిత్రీకరిస్తూ ప్రజల్ని భయభ్రాంతికి గురి చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ వీళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ పరిణామానికి మంచి రాజీనామా చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇది మొత్తానికి గుంటూరు నగర పరిధిలో గత 10 రోజుల నుంచి కూడా కలుషిత నీరు వచ్చి ప్రజలు డయేరియాతో ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటికీ 4 అధికారికంగా చనిపోయారు. ఒక 2కి కిడ్నీలు పాడవు వారికి గుంటూరు జీజీహెచ్లో డయాలసిస్ చేస్తున్నారు. మరొకరు మాలెంపాడి శివశంకర్ అనే ఒక మెకానిక్ కూడా 10 రోజుల క్రితం అతను చనిపోవడం జరిగింది. ఎంత జరుగుతున్నా కూడా నగరపాలక సంస్థ అధికారులు దీన్ని రాజకీయ కోణంలోనే ఎదురుదాడి చేస్తున్నారు తప్పితే ప్రజలకు సురక్షితమైన మంచినీళ్ళు అందించడంలో కూడా పూర్తి స్థాయి శ్రద్ధ పెట్టడం లేదంటూ కూడా నగరవాసులు కానీ టీడీపీ జనసేన బీజేపీ నేతలు కానీ డిమాండ్ చేస్తున్నారు. దీనికి మూల్యం వచ్చే ఎన్నికల్లో చెల్లించుకోక తప్పదు. గుంటూరు నగర ప్రజలు కూడా వీటికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. ఇది మొత్తానికి